ముందుగా అన్నయ్య గారికి వదిన గారికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. సంఘం అంతటికీ కూడా నా వందనాలు. ఇంతవరకు కూడా పెద్దలందరూ చక్కగా మాట్లాడారు. అన్నయ్య గారి గురించి వదిన గారి గురించి చక్కని విషయాలు వివరించారండి. అసలు ఇంతమంది మనం ఈ విధంగా కూడి ఉన్నాము అంటే అన్నయ్య గారు ముందు ఉన్నారు, కానీ ఆయన వెనకంతా నడిపించేది వదిన గారే. ఎందుకంటే అన్నయ్య గారు ఇక్కడ కూర్చుని అందరినీ హెచ్చరిస్తూనే ఉంటారు. ఆయన కోప్పడినా కానీ వదిన గారు ఎవరితోటైనా సరే చాలా సమాధానంగా నడుచుకుంటారు, నడిపిస్తారు. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చెప్పి సంఘంలో ఇంతమందిని నిలబెట్టడానికి మెయిన్ పిల్లర్ అంటూ ఉన్నారంటే జెస్సీ గారని నేను నమ్ముచున్నాను. మీరందరూ కూడా ఆ విధంగానే భావిస్తున్నారని నాకు తెలుసు. ఇది ఒక సజీవమైన సంఘము అని మనకి తెలుసు. ఇక్కడ ప్రకటించబడేదంతా సత్యవాక్యం. ఆ వాక్యం మనమంతా కూడా అన్నయ్య గారి ద్వారా వింటున్నాము, నేర్చుకుంటున్నాము, మన జీవితంలో నడుచుకుంటున్నాం. ఇంకా కూడా వచ్చిన వారంతా కూడా బండి అన్నయ్య గారు కూడా సత్యనారాయణ అన్నయ్య గారికి కూడా వందనాలండి. ప్రేమపూర్వకంగా మా మధ్యకి మరలా వచ్చినందుకు మీకు వందనాలు. మా అందరితో కూడా మనందరము కలిసి పని చేయాలని మా స్త్రీల సమాజం తరపున కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ఈ విధంగా మనం ఇంత ప్రేమని పొందుకుంటున్నాము అంటే అసలు ఆ దేవుని వాక్యం అన్నయ్య గారి ద్వారా ప్రకటించబడుతుంది. ఎన్ని మాటలు నేర్చుకుంటున్నాం, మన జీవితాలను కట్టుకుంటున్నాం ఆ వాక్యం ద్వారా. మీరందరూ కూడా సంఘంలో స్థిరంగా ఉండి దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉండాలని నా ఆశ. అదేవిధంగా సరిత గారిని కూడా తెలియజేస్తున్నానండి. లవ్లీని చాలా మిస్ అయ్యాం 2 years నుంచి. వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. మెయిన్ సంఘం నిలబడడానికి జెస్సీ గారే కారణం అని నేను మా స్త్రీల సమాజం తరపున చెప్తున్నాను. గంటాపదంగా చెప్తున్నాను.